ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది మనకు తెలియదు, మనమే కనిపెట్టి బయట పెట్టాలి. నాలో ఉన్న టాలెంట్ ఏంటి తెలుసా? ఈ 2 ఉల్లిపాయలతోటి చేసే సర్కస్ అనమాట. ఇలాంటి స్టంట్లన్నీ నేర్చేసుకొని సర్కస్ లో అయితే జాయిన్ అయిపోదాం అనుకుంటున్నా. ఏమంటారు? మర్చిపోయాను, నా దగ్గర ఇంకొక హిడెన్ టాలెంట్ కూడా ఉంది తెలుసా? మిగిలిపోయిన ఒక చపాతీని కూడా పడేయకుండా దాన్ని చీల్చి చెండాడి చాట్ అయితే చేసే. చపాతీని చీల్చి చెండాడమే కాదు, దాన్ని కుంభిపాకం కూడా చేస్తా. అంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో అయితే వేయించేస్తా. నిమ్మకాయలు లేవని మా వారిని అయితే ఒక్క నిమ్మకాయ కోసమైనా బజార్కి అయితే పంపించా. చాట్ చేయాలంటే నిమ్మకాయలు కంపల్సరీ, మరి నిమ్మకాయలు లేకపోతే చాటే మానేయాలి. ఈ మధ్యన ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నానబ్బా. ఇక రోజు మొత్తం ఉపవాసం ఉండి నైట్ అయితే ఏదైనా తినాలి కదా, ఇంకా అందుకని చపాతీలు అయితే చేసుకుని తిన్నాను. ఇంకా అలా తిన్న తర్వాత ఒకే ఒక చపాతీ మిగిలింది. దాన్ని పడేయాలంటేనేమో మనసు ఒప్పలేదు, తిందామంటేనేమో చాలా గట్టిగా ఉంది. ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఐడియా అయితే తట్టింది. చూసారా, నాలో ఉన్న ఇంకొక టాలెంట్ అయితే బయటకు వచ్చింది. వేయించుకున్న చపాతీ ముక్కల్ని ఈ పప్పు గుత్తితో అయితే మెత్తగా దంచేసి లాస్ట్ కి నిమ్మకాయ పిండడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నిమ్మకాయ పిండిన తర్వాత దాన్ని అటు ఇటు బాగా ఎగరేయండి నాలాగా. లాస్ట్ కి ఈ చాట్ ని ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బా పుల్లగా ఎంత బాగా. ఆగండి, ఇంకొక విషయం, చాట్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఉండే కారం కాకుండా కొంచెం మిరియాల పొడి వేసుకొని చేయండి. టేస్ట్ అయితే డబుల్ అవుతుంది.